ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చంద్రుకు చూస్తుందో అర్థం అవట్లే. చాలా బాధ అనిపిస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు అట్టాసంగా చెప్పారు కదా, నేను ఢిల్లీకి వెళ్ళాను, మీ మద్దతు తీసుకొచ్చాం, మిర్చి వచ్చి కొంటున్నాం, ఎప్పుడు ఖరీదు జరగనట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యాడికి వెళ్ళి రైతులు కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో 11,700 రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒకాలి కానీ ఎవరైనా తక్కువ అమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీ ద్వారా కొంటామని చెప్పారు కదా. చెప్పండి, వాళ్ళకి 1 కేజీ అని కొన్నారా? మీరు 1 కిలో అంటే 1 కిలో కొన్నారా? కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్సర్ ధర్నాలు చేస్తారు? ఇక్కడ చెప్పండి, మీ లెక్కల ప్రకారం ఎందుకు కొన్నారు? మాట చూస్తూ కోట దాటిపోతాయి, కొండంతా చేతల్లో శూన్యం. చూసామా, మన ప్రాంతంలో ఉన్నది చెరుకు సంబంధించి 1 ఫ్యాక్టరీ, మన తోటలో 1 ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. 1 రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏం లే, ఇస్తాం మాట ఆకాశంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు. ఇవాళకి 89,000 టన్నులు వచ్చి కస్టింగ్ అయింది. సుమారు 24 కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి, 1 రూపాయి పే చేయాలి. అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన 200 రూపాయలది సుమారు 3 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఏమనండి గత ప్రభుత్వం అంటే, గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిలముంచి ప్రభుత్వం పోయింది. మన పంచదార తీసుకొస్తారు రైతుకి ఇవ్వాలి కదా, సుమారు 6-7 కోట్ల రూపాయలు. అది వర్కింగ్ క్యాపిటల్ వాడుకున్నా తప్ప రైతుకి ఇవ్వలే. అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన 1-7 కోట్లు ఈ జీతాలు బచ్చాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది